రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్న మేడిగడ్డ బ్యారేజీని ఎమ్మెల్యేల బృందం మంగళవారం సందర్శించనుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో కాళేశ్వరంలో భాగమైన ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఇవాళ ఉదయం అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులో కాళేశ్వరం బయలుదేరనున్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ సహా ప్రతి ఎమ్మెల్యేను ఆహ్వానిస్తూ లేఖ రాసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సుల్లో వెళ్లనున్నారు. బ్రేకింగ్ చూస్తున్న మేడిగడ్డ బ్యారేజీని ఎమ్మెల్యేల బృందం ఈరోజు సందర్శించనుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో కాళేశ్వరంలో భాగమైన ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఇవాళ ఉదయం అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులో కాళేశ్వరం బయలుదేరనున్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ సహా ప్రతి ఎమ్మెల్యేను ఆహ్వానిస్తూ లేఖ రాసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సుల్లో వెళ్లనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా వరంగల్ ప్రతినిధి స్వామి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజశేఖర్. ఇప్పటికే మేడిగడ్డకు పరిశీలన అంటే మంత్రులతో పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవాళ హైదరాబాద్ నుంచి బయలుదేరి 2 గంటల వరకు కూడా మేడిగడ్డ చేరుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కూడా మంత్రులు కూడా రానున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. అక్కడ పవర్ ప్లాంటేషన్ తో పాటు కూడా అన్ని కూడా సైట్ అంటే వాటర్ ప్లాంట్ సైట్ కూడా చూసే పర్యటనించే అంటే పరిశీలించే పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. అక్కడ మేడిగడ్డ పైన కూడా కుంగిన పిల్లర్లు అయితే క్షుణ్ణంగా పరిశీలించి కూడా ఇవాళ బీఆర్ఎస్ చేసిన ఘనకార్యాలు కావచ్చు, బీఆర్ఎస్ చేసిన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని కూడా ఇవాళ ప్రజల వద్దకు తీసుకుపోవడానికి కూడా ఇవాళ మొత్తం అసెంబ్లీ సాక్షి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి బస్సు ద్వారా కూడా 9:30 గంటల నుంచి ముఖ్యంగా అంటే అక్కడి బయలుదేరి కూడా ఇవాళ రోడ్డు మార్గాన కూడా కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టును కూడా సందర్శించిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే భూపాలపల్లి కలెక్టర్ తో పాటు కూడా జిల్లా ఎస్పీ కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే చేశారని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కూడా ఎత్తిపోతల పథకాన్ని కూడా మొత్తం బ్యారేజీలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ స్టీల్ ప్లాంటేషన్ కూడా మొత్తానికైతే దాన్ని సందర్శించి కూడా ఏ విధంగా కుంగిపోయాయి, ఏ విధంగా అయితే అక్కడ మొత్తానికైతే దీనికి బీటలు రావడానికి కారణాలు ఏంటి, ఎందుకు అని చెప్పి కూడా ఇవాళ పరిశీలించడానికి కూడా మొత్తం రాష్ట్రం యంత్రాంగంతో పాటు కూడా ఇప్పటికీ మొత్తానికి అంటే అసెంబ్లీ అంటే మంత్రుల పర్యటన ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే 3 గంటల వరకు కూడా సందర్శించి 3 గంటల నుంచి 4 గంటల వరకు అక్కడ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి కూడా 5 గంటలకు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పరిశీలించిన తదనంతరం వల్ల బస్సు ద్వారా కూడా 5 గంటల నుంచి హైదరాబాద్ అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే బయలుదేరిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. ప్రస్తుతానికైతే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడికి సీఎం రాకతో కూడా అక్కడికి వచ్చేందుకు కూడా అన్ని భూపాలపల్లి కలెక్టర్ తో పాటు కూడా జిల్లా ఎస్పీ కూడా ఇవాళ మొత్తం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ బందోబస్తు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్ స్వామి, ఒకటి ప్రధానంగా ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించి ఆహ్వానం, ఆల్ పార్టీస్ ఆహ్వానం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దానికి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చారు. అందరినీ పిలిచాం, మాజీ సీఎం కేసీఆర్తో సహా అందరినీ పిలిచినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా కేసీఆర్ రాబోతున్నారా, కేటీఆర్ రాబోతున్నారా, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరెవరు రాబోతున్నారో మనకు సమాచారం ఉందా? రాజశేఖర్, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కూడా బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానాన్ని పంపారని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ సాక్షిగా కూడా బీఆర్ఎస్ అయితే కోర్టు వెచ్చించి ఎత్తిపోతల పథకాన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే నిర్వహించారని చెప్పుకోవచ్చు, నిర్మించారని చెప్పుకోవచ్చు. ఆ నిర్మాణాన్ని కూడా ఇవాళ చూసేందుకు కూడా ప్రస్తుతానికైతే కాళేశ్వరం ప్రాజెక్టును చూసేందుకు కూడా వీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా మాజీ సీఎం కేసీఆర్ కూడా ఆహ్వానించినట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే సీఎం
వస్తాడా, మాజీ సీఎం వస్తాడా రాదా కూడా వేచి చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు రాకతో కూడా బస్సులు అయితే అసెంబ్లీ ముందు కూడా వారి కోసం ఏసీ బస్సులు అయితే ఏర్పాటు చేశారని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తో పాటు కూడా బీజేపీ ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు వస్తారా రారా అనేది కూడా ఒక ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వారి అసెంబ్లీ ప్రాంగణం ముందు కూడా ఏసీ బస్సులు వారి కోసం వేచి చూస్తున్నాయని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికే వ్యాఖ్యానం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మనం వాళ్ళు వస్తారా రాలేదని కూడా వేచి అయితే చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న ఓవైపు ప్రధానంగా చూసుకుంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నటువంటి లోపాలు వెలికి చూసే నల్గొండలో ఒక సభ నిర్వహించబోతుంది. సో సభ ఏర్పాటులో బీఆర్ఎస్ పార్టీ ఉంది, రావడానికి అవకాశాలు తక్కువగా ఉన్నట్టు సమాచారం అవుతుంది. సో ఒకవేళ రాకపోతే కనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలైనా ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? రైట్ రాజశేఖర్, ఇప్పటికీ 6 గ్యారంటీలతో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పటికే 6 గ్యారంటీలతో పాటు కూడా అందులో భాగంగానే కూడా ఎన్నో బడ్జెట్ సమావేశాలు కోట్లు వెచ్చించి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి అయితే అభివృద్ధి పనుల్లో దూసుకుపోతున్న నేపథ్యం ఉందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే కూడా కాంగ్రెస్ పైన కూడా ఇవి ప్రభుత్వం పైన మొత్తానికైతే ప్రభుత్వం పైన ఇలాంటి అంటే చేతులు ఎట్లాంటి చేస్తున్నారు. ప్రస్తుతానికైతే వారిని అంటే ఎండగట్టిన ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మాత్రము ఎండగట్టడానికి చాలా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అయితే కాళేశ్వరం ప్రాజెక్టుని అయితే సూచించడానికి కూడా ప్రజల వద్దకు అవినీతి ఏ విధంగా జరిగింది, అవినీతికి కారకులు ఎవరో ప్రజలే శిక్షిస్తారని చెప్పి కూడా ఇవాళ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇవాళ మంత్రుల పర్యటన ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాకపోవచ్చు అని చెప్పి కూడా కొంచెం అంచనా వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అక్కడ ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంటుందని చెప్తున్నారు. ఇప్పటికే ఇంటెలిజెన్స్ అయితే వస్తారో రారని చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి.